ముందుగా క్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అప్పుడు పేతురు యోహాను వచ్చారు. ఏం జరుగుతుందో చూద్దాం. 17వ వచనంలో, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకీయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పాను. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చారు. కాబట్టి యెరూషలేము పట్టణం నుండి పేతురును సీమోనును ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు సమరయ పట్టణానికి వచ్చారు. అక్కడ సమరయ పట్టణంలో అనేకులు, పురుషులు స్త్రీలు అనేకులు బాప్తిస్మం పొంది ఉన్నారు. వాళ్ళందరి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. ఎవరు? పేతురు, యోహాను. ప్రార్థన ఆ విధంగా చేసినప్పుడు ఎవరెవరి తలల మీదైతే అపోస్తలులు చేతులుంచి ప్రార్థన చేశారో వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ రావడము, వాళ్ళందరూ పరిశుద్ధాత్మ కృపావరాన్ని పొందుకోవడము చూసిన గారడి చేసే సీమోను ఏం చేశాడో తెలుసా? ఫిలిప్పులోనే ఇంత గొప్ప మహిమ ఉందనుకున్నా, ఫిలిప్పు ద్వారానే ఇంత గొప్ప కార్యాలు జరుగుతాయి అనుకున్నాను. కానీ ఫిలిప్పు చేతులుంచి ప్రార్థన చేయడం వల్ల పరిశుద్ధాత్మ రాలేదు. కానీ వీళ్ళెవరో ఇద్దరు వచ్చారు. వీళ్ళ పేర్లు పేతురు, యోహానంట, అపోస్తలులంట వీళ్ళు. కానీ వీళ్ళు చేతులుంచి ప్రార్థన చేస్తే మాత్రము పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడ్డాడు. అంటే ఫిలిప్పు కంటే ఈ పేతురు, యోహాన్లే చాలా గొప్పవారు. కాబట్టి ఈ గొప్ప శక్తి నేను కూడా పొందుకోవాలి, వీళ్ళ చేతిలో ఏం మహత్యం ఉందో అది నేను కూడా పొందుకోవాలనుకొని ఏం చేశారంటే, ఇంతవరకు మ్యాజిక్లు చేసి గారడీలు చేసి సంపాదించుకున్నాడు కదా వెండి డబ్బునంతా తెచ్చి అపోస్తల దగ్గర పెట్టాడు. ఆ పేతురు, యోహాన్ల దగ్గర పెట్టేసి, ఇదిగో ఈ డబ్బు తీసుకో, ఈ వెండి తీసుకో, లేకపోతే అక్కడ బంగారు ఉంటే బంగారు తీసుకో, నేను సంపాదించింది ఇదంతా. నీవు ఏ దాని ద్వారా అయితే ఇంత మహత్కార్యాలు చేస్తున్నావో, ఇంత గొప్ప శక్తి చేశావో, నువ్వు చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ దిగొచ్చాడు కదా, కాబట్టి ఆ శక్తిని నాకు కూడా ఇచ్చేసేయి. ఈ డబ్బు తీసుకొని ఆ శక్తి నాకు కూడా ఇచ్చేసేయి. నేను కూడా ఎవరి మీదైతే చేతులు ఉంచుతానో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ రావాలి. కాబట్టి ఎంతైనా డబ్బు తీసుకో అన్నాడు. చూడండి, వ్యాపారం చేయాలనుకుంటున్నాడు పరిశుద్ధాత్మతో. ఎవరు? గారడీ చేయువారైన సీమోను. అంటే ఇతను ఇంత డబ్బు ఇచ్చి కొనుక్కుంటాడు అనుకోండి, నేను ఎవరెవరి మీద చేతులు, అంటే ఇదిగో నీ తల మీద చేతులు ఉంచుతాను, పరిశుద్ధాత్ముడు నీకు వస్తాడు కాబట్టి నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి అని అందరితో నేను బేరం మాట్లాడుకొని అందరి మీద చేతులుంచి గొప్పగా సంపాదించుకోవచ్చు కదా అని అనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఆ విధంగా అనుగ్రహింపబడతాడా? అంత గొప్పగా పరిచర్య చేస్తున్న ఫిలిప్పు చేతిలో లేదది. అంత గొప్పగా పరిచర్య చేసిన స్టెఫెను చేతిలో లేదది. ఇదిగో స్టెఫెను ఒకటి తల మీద చేతులు పెడితే పరిశుద్ధాత్మ దిగి రావడం అంటూ లేదు. ఫిలిప్పు ఒకటి తల మీద చేతులు పెడితే పరిశుద్ధాత్ముడు దిగి రావడం అంటూ లేదు. ఈనాడు ఎవరైనా భూ ప్రపంచంలో తలల మీద చేతులుంచి మీ మీదికి పరిశుద్ధాత్మ దిగి వస్తాడు అంటే దిగొచ్చే అవకాశము లేదు. ఎంత గొప్ప సువార్తికుడు కానీ, ఎంత గొప్ప సేవకుడు కానీ, 99 ఏళ్ళ ముసలివాడయ్యుండి దేవుని పరిచర్యలో కొనసాగుతున్న వాడైనప్పటికీ ఆ శక్తి లేదు. దయచేసి మోసపోకూడదు. మనం కేవలము యేసు క్రీస్తు వారి శిష్యులకు మాత్రమే. ఎవరా శిష్యులు? యేసు క్రీస్తు వారిని వెంబడించిన వాళ్ళు, యేసు క్రీస్తు వారి కోసం మరణించిన వాళ్ళ అపోస్తలులు. అపోస్తలులకు మాత్రమే అనుగ్రహింపబడిన శక్తి అది. అపోస్తలులు ఎవరి తలల మీద అయితే చేతులు ఉంచుతారో వాళ్ళకు మాత్రమే అనుగ్రహింపబడే పరిశుద్ధాత్మ కృపావరము, పరిశుద్ధాత్మ శక్తి.
సరే, ఇప్పుడు సమరయ పట్టణస్థులు పొందుకున్నారు కదా పేతురు యోహాన్ల ద్వారా. మరి వాళ్ళు ఎవరి మీదైనా చేతి నుంచి ప్రార్థన చేయడానికి అవకాశం ఉందంటే అవకాశము లేదు. దేవుని కృపను బట్టి, దేవుని బలాన్ని బట్టి వాళ్ళు మహత్కార్యాలు చేయొచ్చేమో కానీ వాళ్ళు పొందుకున్న శక్తిని ఇతరులకు ఇవ్వడానికి అవకాశము లేదు. అది కేవలము అపోస్తలులకు మాత్రమే.